రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం దీన్ని కాంగ్రెస్ పార్టీ హర్షిస్తూ ఉంది. పూజ్య బాపూజీ కలలుకన్న గ్రామ స్వరాజ్య సాధనలో ఇది మొదటి మెట్టు మాత్రమే. ఇంతటితోనే సరిపోదు. ఇళ్ళలకేగానే పండగ కాదు. కేవలం గ్రామ సభ పెడితేనే మొత్తం అయినట్టు కాదు. చేసింది స్వల్పం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వానికి గ్రామ స్వరాజ్యం పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా 11th షెడ్యూల్లోని 29 అంశాలకు సంబంధించి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించి 12వ షెడ్యూల్ కింద ఉన్న 18 అంశాల మీద పట్టణ స్థానిక ప్రభుత్వాలకు పూర్తిగా బదలాయించి నిధులు, విధులు, అధికారాలు బదలాయిస్తే అప్పుడే నిజమైన గ్రామ స్వరాజ్యము, నిజమైన స్వరాజ్యం వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ ప్రకారంగా కృషి చేయాలని చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము. రెండవది, లబ్ధిదారుల ఎంపిక. వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక అనేది గ్రామ సభల్లో నిర్వహించాలి, గ్రామ సభల్లో చేర్చాలి. మూడవది, ఈ యొక్క సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను స్థానిక ప్రభుత్వాల పరిధిలోకి తీసుకొని రావాలి. నాలుగవది, సంపద కేంద్రాల పేరుతో ప్రతి గ్రామ పంచాయతీలో సంపద కేంద్రాలు నిర్మించారు. దాని కింద గ్రీన్ అంబాసిడర్స్ని పెట్టారు. కానీ అవి నిరుపయోగంగా ఉన్నాయి. సంపద కేంద్రాలు దరిద్ర కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. కాబట్టి వెంటనే సంపద కేంద్రాలను తిరిగి వినియోగంలోకి తేవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఐదవది, కేవలము గ్రామ పంచాయతీలే కాదు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీసు, మున్సిపల్ కార్పొరేషన్లు ఇవి కూడా రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన స్థానిక ప్రభుత్వాలు కాబట్టి వాటికి కూడా రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగపరంగా ఇవ్వాల్సినటువంటి గుర్తింపు, గౌరవము, విధులు, నిధులు, అధికారాలు వాటికి కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది. ఇది మొదటి అంశం. రెండవ అంశం, అన్నా క్యాంటీన్. పేదల ఆకలి తీర్చే సదుద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. కానీ వీటిని కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయడం సమంజసం కాదు. దీని ఉద్దేశం ఏమి? పేదల ఆకలి తీర్చడం. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేదలు ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పేదరికం గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రామీణ పేదలకు కూడా ఆకలి ఉంటుంది. కాబట్టి గ్రామీణ పేదల పట్ల వివక్ష చూపడం అనేది సమంజసం కాదు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి. ఇమీడియట్గా అన్ని గ్రామాల్లో కాకుండా కనీసం మండల కేంద్రాల్లో మేజర్ పంచాయతీలు ఉన్నా కానీ వెంటనే అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది. ఇక మూడవ అంశం, సూపర్ 6. మోహన్ బాబు సినిమా ఒకటి ఉంది, తప్పు చేసి పప్పుకూడు, ఆ సినిమా పేరు. దాంట్లో ఒక పాట ఉంది, ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు, ముంతమామిడి పండన్నాడే గంగరాజు అని ఒక పాట ఉంది. చంద్రబాబు పాలన చూస్తూ ఉంటే ఆ పాట జ్ఞాపకానికి వస్తాం. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు ఇచ్చాడు. చంద్రబాబు, మిగతా పార్టీ నాయకులు, ఈవెన్ జనసేన నాయకులు అందరూ. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయేదానికి కర్ణుని చావుకు అనేక కారణాలు ఉన్నట్లు అనేక కారణాలు ఇక్కడ ఉన్నప్పటికీ ప్రధాన కారణం చంద్రబాబు టీడీపీ కూటమి ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు. సూపర్ 6 పథకాలను నమ్మారు ప్రజలు, ఓట్లు వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 70 రోజులు దాటింది. ఇప్పటి వరకు సూపర్ 6లో ఒక్క పథకం మాత్రమే, సామాజిక పెన్షన్ల పెంపు పథకం మాత్రమే అమలవుతూ ఉంది. మిగతా 5 పథకాలు ఇంతవరకు అమలు కాలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తామో కూడా స్పష్టంగా చెప్పడం లేదు. ఆ 5 పథకాలేమి? ఒకటి, యువతకు సంబంధించి నిరుద్యోగ యువతకు
నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని సూపర్ 6లో హామీ ఇవ్వడం జరిగింది యువతకు సంబంధించి. కానీ ఇంతవరకు ఆ హామీ అమలు కాలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తారో చెప్పడం లేదు. రెండవది విద్యార్థులకు సంబంధించి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని జీవో 29 ద్వారా విద్యార్థి పోయి తల్లి వచ్చింది. ప్రతి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి పోయి ప్రతి తల్లికే వచ్చింది. దాని మీద విమర్శ వచ్చే తల్లికల్లా లేదు మేము తల్లి కాదు విద్యార్థికి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ విద్యా సంవత్సరంలో దాన్ని అమలు చేసే పరిస్థితి కనిపించలే. వాళ్ళ మాటలు చూస్తే ఒక సంవత్సరం ఎత్తేసేట్టుగా ఉంది, ఇప్పటికి అమలు కాలేదు, ఈ సంవత్సరంలో అమలు అయ్యే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి విద్యార్థులకు సంబంధించి మాట తప్పడం జరుగుతూ ఉంది. మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు రైతులకు ఆర్థిక సహాయం చేయాల్సిన సమయం ఖరీఫ్ దాదాపు అయిపోవస్తుంది. రైతులు ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 20,000 కాదు కదా, 20 రూపాయల వరకు ఇంతవరకు ఆర్థిక సహాయం చేయలేదు. ఇప్పుడు కాకుండా ఎప్పుడు చేసేది కాదు. కాబట్టి రైతులకు మాట ఇచ్చి మాట తప్పడం జరుగుతూ ఉంది. నాలుగవది మహిళలకు సంబంధించి 3 హామీలు ఇవ్వడం జరిగింది. ఒకటేమి 19-59 సంవత్సరాల మధ్య ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అది అమలు కాలేదు. రెండవది ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. అది అమలు కాలేదు. మహిళలకు బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం చెప్పడం జరిగింది. అది ఇవ్వలేదు. మహిళలకు సంబంధించి 3 హామీలు ఇస్తే ఒకటి అమలు కాలేదు. ఇక ఐదవది బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అది అమలు కాలేదు. కాబట్టి సూపర్ 6లో ఒక్కటి మాత్రమే అమలు అవుతుంది, 5 అమలు కాలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తారో కూడా చెప్పడం లేదు. ఈ లోపల ముఖ్యమంత్రి గారు పదే మీటింగ్లో చెప్తున్నారు, హామీలేమో ఇచ్చాం, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు, అయినా చేస్తాం, ప్రయత్నిస్తాం అని శ్వేతపత్రాల పేరుతో సాకుపత్రాలు విడుదల చేశాడు. శ్వేతపత్రాల పేరుతో సాకుపత్రాలు విడుదల చేసి ఒక పలాయనవాదం పాటించడం జరిగింది. ఖజానా ఖాళీగా ఉండేది తెలుసు, ముందుగా రాష్ట్రం అప్పుల కుప్పైంది తెలుసు, అన్నీ తెలిసే ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు మీరు ఇచ్చారు. తెలియకిచ్చింది కాదు, తెలియకిచ్చింది అయితే అది వేరు, మీకు అన్నీ తెలిసే చేశారు. కాబట్టి ఇప్పుడు సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా హామీలు అమలు చేసి తీరాల్సిందే, తప్పించుకునే దానికి ఏమాత్రం స్కోప్ లేదు. ఎప్పటి నుండి అమలు చేస్తారో ఒక ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి మరి ప్రచార చైర్మన్గా వారు కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ గురించి విశ్లేషించి చక్కగా అందరికీ అర్థమయ్యేట్టు చెప్పే శక్తి వ్యక్తి ఒక తులసిరెడ్డి గారు. ఆ విధంగా అన్ని జిల్లాల్లో కూడా వారంతటి వారే చొరవ తీసుకొని ఆయా కార్యక్రమాలకు వచ్చే వల్ల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు రావటం, వారి కార్యక్రమంలో ప్రెసిడెంట్ కానీ కార్యక్రమ సమావేశం, వారికి ఇబ్బందులు సమస్యలు తెలుసుకొని ఎవరన్నా పరిష్కార మార్గం చూపించడానికి వారెంతో చొరవతో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఇవ్వాలనే అవసరం అందరికీ తెలుసు. ఆ విధంగా అనేక విశేషమైన అనుభవం ఉంది. వారి విశ్లేషణ చూడటానికి అనేక మంది టీవీలో కానీ మరి వాటిలో దోహదాలాడుతుంటారు. వెనక ఒక సామెత ఉంది, తింటే గారి తినాలి, తింటే మహాభారత తినాలి. మన తులసిరెడ్డి గారి ఉపన్యాస విశ్లేషణ వినాలని చెప్పేది ఒక నాడు సామెత. ఆ విధంగా వారే సాటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పనులు చేసుకుంటూ అదేవిధంగా మన వినయ్ కుమార్ గారు దళిత ఉద్యమాల్లో పనిచేసి అనేక రకాలుగా జీవితాన్ని సాక్రిఫై చేసి ఒక రకంగా జీవితాన్ని పొలంగా పెట్టారు.
అలాంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మొత్తం కాంగ్రెస్ పార్టీకి మరి వినయంగా అదే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగా ఉంది. కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పటిష్టపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాయకత్వం చేసే చూస్తని చెప్పని మనం చేసుకుంటూ దేశం రాష్ట్రం ఈ రోజున రాజకీయాల్లో చాలా తీవ్రంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో గతం ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షం బలపడి దేశంలో అనేక అంశాలను పార్లమెంట్లో చర్చిస్తూ గత 10 ఏళ్ల కాలంగా స్తబ్దతగా దేశాన్ని ఏకపక్షంగా పరిపాలించినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంది. అనేక అంశాలని పార్లమెంట్లో ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రజాస్వామ్యానికి మనుగడ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మనుగడ ప్రతిపక్షం బలపడుతుంది. ఈరోజు అట్లాంటి వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రత్యామ్నాయ అంశాలు అనేక అంశాలని చర్చకి తీసుకొస్తూ ఉంది. నిన్నటి రోజున జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని పార్లమెంట్లో సెబీకి సంబంధించిన అంశాల మీద, అదాని అవకతవకల అనే విషయాల మీద, అట్లాగే దేశంలో అనేక అంశాలని చర్చకి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక లోపభూయిష్టమైన విధానాలతోటి, ఏకపక్ష నిర్ణయాలతోటి అప్రజాస్వామికంగా పరిపాలన సాగించినటువంటి ప్రాంతంలో కూటమికి ప్రజలు మద్దతు ఇచ్చారు. సరే, ఇచ్చిన ప్రభుత్వం, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి టైం ఇవ్వాలి కాబట్టి మేము వాళ్ళ పాలన విషయాల మీద పెద్దగా చర్చించట్లేదు ఈ రోజున. అయితే వాళ్ళు తీసుకున్నటువంటి అనేక పాలనాపరమైనటువంటి విషయాలపైన ఏమి కార్యాచరణ తీసుకుంటున్నారు, ఈరోజు అనేక అంశాలు ఈ రోజున వాళ్ళు తవ్వితీస్తారు. ఉదాహరణకి చెప్పాలంటే ల్యాండ్ కుంభకోణం కానీ, లేకపోతే గనులు కుంభకోణం కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు కుంభకోణం కానీ, గంజాయికి సంబంధించిన విషయాలు కానీ అనేక అంశాలు ఈరోజు తవ్వితీస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఎక్కడైనా కార్యాచరణ కనిపిస్తుందా? ఇది ఎక్కడ కనిపించట్లేదు. శ్వేతపత్రాలు విడుదల చేయడం, పత్రికా విలేకరుల పనిచేస్తారు తప్ప దాని మీద ఎక్కడ యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఎక్కడ ప్రజల ముందు పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు వెలికి తీసినటువంటి అనేక అంశాలని చట్టపరంగా ఏమైనా లోపాలుంటే చట్టపరమైన చర్యలు తీసుకొని సంబంధిత అధికారులపైన, ఆనాటి పాలన చేసినటువంటి నాయకులపైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.